నువ్వు గుర్తించాల్సింది ఒక్కటే, మనుషులు నిన్ను ఎప్పుడు వ్యర్థపరచలేరు, మనుషులు ఎవరు నిన్ను దుఃఖపరచలేరు, మనుషులు ఎవరు నిన్ను నష్టపరచలేరు. మనుషులు ఎవరి వలన దేవుడిచ్చినదైతే ఆశీర్వాదం ఆశీర్వాదమే, దీవెన దీవెనే, అభివృద్ధి అభివృద్ధే, క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధే. అది మనుషులు వ్యర్థపరిచేది కాదు. దయచేసి ఇప్పటి వరకు ఇటు ఆలోచనలు ఎప్పుడైనా నీకు వచ్చి ఉంటే, దేవుని చిత్తానుసారమైనకి విరోధముగా వచ్చి ఉంటే, గమలీయులు చెప్పినట్టుగా మానుకుంటే మంచిదే, జాగ్రత్త పడితే మంచిదే, ఆ మనుషుల జోలికి వెళ్ళకుంటే మంచిదే. నీ జోలికి ఎవరైనా వచ్చుచున్నారా, భయపడవలసిన పనిలేదు. సాంద్రమైన చెల్చబడును, కోటైన కోల్చబడును, నదైన పాయలుగా మలచబడును, చేదైన మధురముగా మార్చబడును, బండల నుంచి అయిన నీళ్లు తేబడును, ఆకాశం నుంచి అయిన ఆహారం కుమ్మరింపబడును, నీకు కావలసినవన్నీ నీకు అందుతూనే ఉండును, దాన్ని ఎవ్వడును అడ్డగించలేడు. నీ దగ్గరకు రావాల్సినవి నీ దగ్గరకు వచ్చుతూనే ఉంటాయి, నీకు అందాల్సినవి నీకు అందుతూనే ఉంటాయి, నీకు దొరకాల్సినవి నీకు దొరుకుతూనే ఉంటాయి, నీకు వచ్చేటివి నీకు వస్తూనే ఉంటాయి. నువ్వు పొందుకోవలసినవి నువ్వు పొందుకుంటూనే ఉంటావు, నువ్వు అనుభవించవలసినవి నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ఎవ్వడు నువ్వు దాన్ని ఆటంకపరచలేడు, ఎవడు దాన్ని ఆటంకపరచలేడు.